ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది గీతం అన్నమాట. ఇది గీతంలా పాడారు వాళ్ళు. మనం ఇప్పుడు వాక్యంలో చదువుతున్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుకుంటారు. కానీ మనం చప్పట్లు కొట్టాలంటే కొంచెం ఇబ్బంది. కొన్ని సంఘాల్లో అసలు చప్పట్లే కొట్టకూడదు అంటే అది నిషేధం. కానీ ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయి. అంటే మనము మన జీవితాల్లో ఉత్సాహంతో ఉన్నప్పుడు ఆర్భాటంగా మనం గంతులు వేస్తాం, సంతోషిస్తాం. కానీ దేవుణ్ణి బట్టి దేవోత్సాహంతో మనం ఎప్పుడు గంతులు వేస్తాం? మన హృదయానందము అంత ఇదిగా ఉండాలి. అంటే ఎగరమని కాదు, మన హృదయం అంతగా ఆయనతో సంతోషించి గంతులు వేసే విధంగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవునితో కలిసి ఆనందించే వారంగా ఉండాలి. జయధ్వనితో దేవుని గురించి ఆర్భాటం చేయండి. అంటే నేను దేవుని బిడ్డను, దేవుని సొత్తు, ఆయన నా రక్షకుడు అని మనం ఇతరులు దేవోత్సాహం అంటే మనం ఎప్పుడు వస్తుంది అప్పుడే రాగలదన్నమాట. అప్పుడు వచ్చినప్పుడే మనము దేవోత్సవం చేయగలం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయినాడు. యెహోవా భయంకరుడు అంట, మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు అయినాడు. అంటే ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ఊరికో కాదు, సర్వ భూమికి. భూమి సృజించిన వాడు దేవుడు కాబట్టి సర్వభూమికి మహారాజు అయినాడు. ఆ సృష్టికర్తను వదిలి మనం సృష్టిని పూజిస్తే ప్రయోజనం ఉండదని ఇక్కడ తేట తెల్లంగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. ఎంతమంది మనం గ్రహించుకొని సర్వభూమికి మహారాజు అయిన వారిని ఆశ్రయించి మనం అడుగు వేస్తామో ఆ రాజుతో మనం కలిసి ఆయన రాజ్యంలో ఒకరోజు ఉంటాం. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. అంటే జనములకు కూడా ఆయన ఆశ్రయించినప్పుడు మనకి వ్యతిరేకంగా ఉన్నది, విరోధంగా ఉన్నది ఏది మనల్ని జయించలేదు. అది దుష్టుడైనప్పటికీ, మనుషులైనప్పటికీ, పరిస్థితులైనప్పటికీ కూడా మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. అంటే మనకు అంత శక్తి ఇచ్చున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన జనములను మనకు లోబర్చును. అంటే ఆయన ఆశ్రయించి ఉన్న ఎడల ప్రతి పరిస్థితి, ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా కానీ అవన్నీ మనకు లోబర్చి మనకి అనుకూలంగా మార్చే దేవుడు. తాను ప్రేమించిన యాకోబునకు మహాతియాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే ఆయన ప్రేమించిన యాకోబుకు అన్నీ అనుగ్రహించిన దేవుడు, అన్ని పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు. తను వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తానే దిద్దుకుంటూ తీసుకొచ్చి ప్రేమించిన వ్యక్తిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎన్నిసార్లు పడిపోతూ ఉంటాం, తొలగిపోతూ ఉంటాం. అయినప్పటికీ మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి తన ప్రాణం పెట్టినంతగా ఈ లోకానికి వచ్చి రక్తమాంసాలతో వచ్చి మానవ రూపంలో వచ్చి మన మధ్య నివసించి మన కోసం మన ఇంటి తిరిగి లేచిన ప్రభు తానే అన్ని జయించున్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మన కోసమే ఆయన ప్రతి విషయంలో తను తాను మలుచుకుంటూ, మార్చుకుంటూ, తగ్గించుకుంటూ మనల్ని ఆశీర్వదిస్తూ, దీవిస్తూ వస్తున్న దేవుడు. యాకోబుని ఇది చేశాడు, మనల్ని కూడా. అంటే యాకోబు అన్ని విషయాల్లో తప్పుతూ వచ్చాడు. అయినప్పటికీ లోబడినప్పటికీ కూడా లోబడే జనాంగంగా చేసి ఆశీర్వదించి ఆశీర్వాదానికి కర్తగా చేశాడు. ఇశ్రాయేల్ జనాంగంగా మార్చాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు వచ్చినప్పుడు, దిగి వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు తట్టుకోలేకపోయేవారు. ఆ వచ్చిన శబ్దానికి, ఆ శబ్దము మాకొద్దు, మేము భరించలేము, దేవుని సన్నిధికి మేము రాలేము అని చెప్పి ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ దూరం అయిపోయి మోషేనే ముందు ఉంచి నువ్వే కనుక్కొని వచ్చి మాకు తెలియజేయని ఇది చేసిన దేవుడు ప్రజలు.
ఎందుకంటే దేవుని ఆర్భాటంతో ఆరోహణమయ్యారు. బూరధ్వనితో యెహోవా ఆరోహణమయ్యారు. ఆయన బూరధ్వని అప్పుడు ఆ శబ్దానికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. తిరిగి మళ్ళా మన దేవుడు రానే ఉన్నాడు. అదే బూరధ్వనితో ప్రభువు మనల్ని తీసుకొని పోయేదానికి ఆ బూరధ్వనితోనే, ఆ బూరధ్వని కోసం మనము కనిపెట్టి ఈ లోకంలో మనము సాగాలి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. మనకి ఇచ్చింది ఒకటే, ఆయన కీర్తిని ప్రచురం చేయటం, ఆయన కీర్తించటం, మనం స్తుతించి ఆరాధించడం. మన రాజు దగ్గర మనం ఉండాలి. ఆయన పరిపాలన మనం ఉండాలి. ఈ లోక పరిపాలన కాదు, మనం ఏ అధికారులు కాదు, సాతాను కాదు. మనకి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలనలో మనం జీవించినప్పుడే, ఆయన కీర్తించినప్పుడే మనము దేవుని దగ్గర ఉండగలం. దేవుడు సర్వ భూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. సర్వభూమికి ఆయన రాజు అయి ఉన్నాడు కాబట్టి మనము కీర్తనలు పాడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు రాశారు, రాగాలు పెట్టారు, కానీ అవే మనము పాటల ద్వారా మలుచుకొని ఎన్నో కీర్తనలు మనం ఆరాధిస్తున్నాం, దేవుని కీర్తిస్తున్నాం. అదేవిధంగా మనం కీర్తించినప్పుడే సర్వభూమికి రాజు అయి ఉన్నాడు ఆయన. ఆ సృష్టికర్తను మనము చాటాలి, ప్రచురించాలి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అన్య జనులకు కూడా రాజైంది. ఎందుకు? అన్య జనాంగమే ఈ సృష్టిని ఎంత పూజించిన వారంతా అన్య జనాంగంతోనే సమానం. అందుకనే దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని ఆరాధించడం మానేసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనకు రాజై ఉంటాడంట ఆయన. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉండి మనం ఆయన చెంతకు రమ్మంటున్నాడు. ఆయన చెంతకు వచ్చినప్పుడు మనకి ఆశ్రయం కల్పిస్తానంటున్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొనుచున్నారు. జనముల ప్రధానులు కూడా అబ్రహాము యొక్క దేవునికి, ఎందుకంటే ప్రధానులు కూడా దేవుని ఆశ్రయించవలసిన వారే. వాళ్ళకు ఒక దేవుడు లేడు, మనకు ఒక దేవుడు లేడు. ఎవరికైనా సృష్టికర్త ఒక్కడే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయ్యున్న దేవుని మనం స్తుతించి ఆరాధించినప్పుడే, కీర్తించినప్పుడే, కొనియాడినప్పుడే మనము ఆయన చెంత ఉండగలం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. జనముల ప్రధానులను అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. అందరూ ఒకరోజు దేవుని చూస్తారు. అందరూ ఎత్తబడ్డప్పుడు, దేవుని ఆశ్రయించిన ప్రజలందరూ వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు అనుకుంటే ప్రయోజనము శూన్యం. కానీ ఇప్పుడు అందరి దగ్గరికి సువార్త వెళ్తుంది. దేవుడి గురించి కొన్ని చోట్ల తెలియబడుతుంది. అయినప్పటికీ చాలామంది వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అనుకుంటూ పక్కన పెడుతున్నారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త ఆయన. సృష్టికర్తను మనిషి మనము ఏది దాటిపోకూడదు. భూనివాసులు ధరించుకొని కేడుము దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన భూనివాసులందరూ ధరించుకొని కేడము దేవుని అంట. దేవునియే ధరించుకోవాలి. ఆయన కేడమై ఉన్నాడు, మన బలమై ఉన్నాడు, మన ఆశ్రమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని పోషించి భరించి సంరక్షించే దేవుని మనం వదిలిపెట్టి మన ప్రయాసలతో మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఒకరోజు మనము భూనివాసులందరూ ధరించుకొని కేయడమంటారు. దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన ఒక్కడే మహోన్నతుడైతాడు. సర్వజనులకు ఆయన మహోన్నతుడు, రాజుల రాజు, ప్రభువులు. ఆ దేవుని మనం ఆరాధిస్తూ, మనము ఆరాధించేదే కాక మనం అనేకుల్ని ఆరాధించేవారిగా చేయిస్తూ మనం కొనసాగాలి. ఈ కీర్తన ద్వారా తీసుకున్నామని దేవుడి వాక్యం దీవించబడను గాక.